దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాం. ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. నేటి దినాన మన దేవుని వాక్య ధ్యానము లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనము నేను చదువుతాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అతడు నా పంటను సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను అనుకుని, నేను ఇలాగు చేతును, నా కొట్లను విప్పి వాటికంటే గొప్పవి కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని కూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తిని సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందని అనుకొనెను. అయితే దేవుడు, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను. నీవు సిద్ధపరిచినవన్నీ ఎవరి వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగనే ఉండునని చెప్పాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎందుకింత వాక్యం చదివామంటే వాక్యం ఒక విధానము మనకి అర్థమవ్వాలి. యేసుక్రీస్తు వారు ఉపమానం చెబుతూ ఇక్కడ ఒక ధనవంతుని గురించి ఆయన ఉపమానం చెప్పాడు. ఆ ధనవంతుని యొక్క భూమట ఆ సంవత్సరం విస్తారంగా పండిందంట. వెంటనే ఆ ధనవంతుడు ఏమనుకున్నాడంటే, ఇంత విస్తారంగా పండింది కదా, ఇది నంతటిని, ఈ ధాన్యాన్ని అంతటినీ ఎక్కడ సమకూర్చాలనుకుని ఇంకా కుట్లను పెద్దవి చేసి, అంటే పల్లెటూరులో ఉంటాయి, మరి ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు కానీ పూర్వకాలంలో ఉండేవి గాదెలు, నందలు అని. వాటిలో నూర్చిన ధాన్యం, ఏదైతే కోత కోసి ధాన్యం నూరుస్తారో ఆ ధాన్యాన్ని అందులో వేస్తారు. దాన్ని గరిసెలు అని కూడా అంటారు. ఆ గరిసెలలో ఆ ధాన్యాన్ని దాచుకుని సంవత్సరానికల్లా సరిపడా వాళ్ళు ఆ ధాన్యాన్ని, ఆ పంటని వాళ్ళు తినేవారు అన్నమాట. ఇప్పుడు ఈ ధనవంతుడు ఆస్తిని అంతటినీ సంపాదించుకొని తనకున్న కొట్లు ఏవైతే ఉన్నాయో ఆ గరిసెలు పెద్దవిగా కట్టించాడు. ఎందుకంటే విస్తారమైన పంట పండింది. పండటం వలన కొట్లు పెద్దవి చేసి గరిసెల్లో ధాన్యం పోసి తన ధనాన్ని అంతటినీ కూడా అందులో సమకూర్చుకొని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము, నేను విస్తారమైన ధనమును త్రాగుము, సంతోషించమని చెప్పుకొనెను. అంటే ఆ యొక్క సుఖించి సంతోషించమని తన ప్రాణంతో చెప్పుకున్నాడు. ఎందుకు? నేను విస్తారమైన ధనాన్ని నేను సంపాదించాను, అంటే ధాన్యాన్ని, ధనమును సంపాదించాను కనుక ప్రాణమా, ఇక నువ్వు కష్టపడక్కర్లేదు, హ్యాపీగా కూర్చొని ఆ ఉన్నదంతా కూడా కొద్ది కొద్దిగా నువ్వు తింటూ, త్రాగుచూ, సుఖిస్తూ, సంతోషించు. చూడండి, తిని త్రాగడంలో, సుఖించటంలో సంతోషం ఉంటుంది అనుకుంటున్నాడు ఆ ధనవంతుడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే నీవన్నీ ఎవరి వగును అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు అంటే ఎవరి ప్రాణం ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు, ఎవరు ఎప్పుడు జన్మిస్తారో తెలియదు. మనిషికి జన్మం ఎప్పుడో తెలియదు. అంటే మనం పుట్టిన డేట్ని బట్టి మనం ఫలానా దినాన జన్మించామని, కానీ తల్లి గర్భంలోనికి వెళ్ళినప్పుడు అది ఎవరికీ తెలియదు. నా మాట మీకు అర్థమైంది అనుకుంటా. పుట్టడం, భూమి మీద తల్లి గర్భంలోంచి జన్మించడం తెలుసు, కానీ తల్లి గర్భంలో పిండముగా తయారవటం ఎవరికీ తెలియదు. అలాగే మనిషి అంటే అక్కడ ఊపిరి పోసుకోవడం తెలియదు. ఇప్పుడు పెరిగి పెద్దవారైన తర్వాత అది ఎక్కువ సంవత్సరాలు కావచ్చు, తక్కువ సంవత్సరాలు కావచ్చు, వృద్ధాప్యం కావచ్చు, పెద్దవారు కావచ్చు, లేకపోతే బాలప్రాయం కావచ్చు, ఎప్పుడు ఆ ఊపిరి పోసుకుని ఆ ఊపిరి వెళ్ళిపోతుందో తెలియదు. మనిషికి ఇవి రెండు కూడా తెలియవు. ఎవరికి, ఎంత జ్ఞానవంతులకైనా, ఎంత మేధావులకైనా అవి తెలియదు. అవి తెలిస్తే సృష్టి యొక్క రహస్యం తెలిసిపోతుంది. ఎన్ని విషయాల్లో పరిశోధన చేసినా ఈ రెండు విషయాలు దేవుడు ఎవరికి కూడా అంత పట్టనివ్వరు, అది తెలియచేయరు. ప్రతి మనిషికి, ప్రతి జీవికి కూడా తల్లి గర్భంలో వాళ్ళు ఊపిరి పోసుకోవటం తెలియదు. అలాగే వారు బయటికి వచ్చిన తర్వాత ఆ ఊపిరి ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. అది దేవునికి మాత్రమే తెలుసు. అయితే ఇక్కడున్న ఈ ధనవంతుడు ఏమనుకుంటున్నాడంటే, నేను ఇంకా అనేక సంవత్సరాలు బ్రతుకుతాను, ఇంతవరకు నేను కష్టపడ్డాను,
దేని కొరకు? నా కొరకు నేను కష్టపడకుండా, నా శరీర సుఖాన్ని చూసుకోకుండా నేను విస్తారమైన ఆస్తిని సమకూర్చడం కొరకు నేను కష్టపడ్డాను. ఇప్పుడు చాలు, నేను కష్టపడిందంతా. ఇప్పుడు ఇంకా చాలు, నేను ఎంతవరకు కష్టపడ్డాను, ఇన్ని సంవత్సరాలు, ఇది చాలు, అంతా కూడా నేను సమకూర్చుకున్నాను. ఇక్కడి నుంచి నేను ఏం చేస్తానంటే పనికి వెళ్ళకుండా, ఏ పని చేయకుండా ఉన్న ఆస్తిని కరగదీసుకుంటూ, తింటూ, త్రాగుతూ, సుఖిస్తూ, సంతోషిస్తూ ఉంటాను. ఇంకా నా కష్టం అంతా చాలు అనుకున్నాడు. తనకి తెలీదు, తనకే కాదు మనకైనా తెలీదు మన ఊపిరి ఎప్పుడు వెళ్ళిపోతుందో. అయితే తన యొక్క జీవిత విధానం గురించి ప్లాన్ వేసుకుంటున్నాడు తను. అయితే దేవుడు పైనుండి చూస్తున్నాడు. హల్లెలూయా! మనం ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు, ప్రతిదాన్ని చూచే దేవుడు. ఈ యొక్క ధనవంతుని యొక్క హృదయాన్ని చూచి ఏమంటున్నాడంటే, వెర్రివాడా, వెర్రిగా మాట్లాడుతున్న వంటి వాడా అంటే అక్కడ వ్రాయబడలేదు, దేవుని యొక్క ఉద్దేశం. ఈ రాత్రే నీ ప్రాణం బయటికి వచ్చేస్తే ఇంతకాలం నువ్వు సంపాదించింది ఏమవుతుంది, ఎవరికి వెళ్తుంది అది అని దేవుడు ఆ వ్యక్తికి ప్రశ్న వేస్తున్నాడు. ఆ వ్యక్తికే కాదు, నేటి దినాల్లో ఉన్న మనకి కూడా, ఇప్పుడు ప్రపంచం అంతా కూడా అలాగే పరిగెడుతుంది. ధనము ధనము ధనము, డబ్బు సంపాదన కొరకే పరిగెడుతుంది. పూర్వకాలంలో డబ్బు కంటే మాటకి ప్రాముఖ్యత ఇచ్చేవారు. నేను మాట ఇచ్చాను, మాట తప్పను, నేను మాట మీద నిలబడిన వంటి వ్యక్తిని బైబిల్ వాక్యం చెప్తుంది. నీతిమంతుడట నష్టము కలిగిన మాట తప్పడంట. ఒక మాట ఒకరికి ఇస్తే ఆ మాట తప్పడట, నాకు నష్టం కలిగిపోతుంది ఎందుకు అని మాటను మార్చడట. అలా మాట మారిస్తే అతడు నీతిమంతుడు కాదు. దేవుని వాక్యం చెప్తుంది, ఇవి నా మాటలు కాదు. కనుక ఈ పూర్వకాలంలో మాటకి ఎంతో విలువిచ్చేవారు, మనిషికి గౌరవంగా ఉండేవారు, ధనానికి డబ్బుకి ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదు. ఆ దినాల్లో ధనం లేకపోయినా, సరైన వసతులు లేకపోయినా, సరైన వస్త్రాలు లేకపోయినా మాటకు మాత్రం నిలబడేవారు. ఆకలితో చచ్చిపోయేవారు కానీ మాట మాత్రం మార్చేవారు కాదు ఆ దినాల్లో. మరి నేటి దినాల్లో ధనమకే ప్రాముఖ్యత. మీరు ఎక్కడైనా చూడండి, ఎవరి దగ్గర ధనం ఉంటుందో వాళ్ళు ఎలాంటి వారు అవనివ్వండి, వాళ్ళకే గౌరవాన్ని ఇస్తారు. దేవునిలో సత్యంగా ఉండి, నిజాయితీగా ఉండి, నీతిమంతులుగా దేవుని చిత్తాన్ని జరిగిస్తూ, వారి మాటలు అవునంటే అవును, కాదంటే కాదు అని నడుచుకుంటూ వెళ్ళేవారికి వారి దగ్గర ధనం ఉండకపోతే వారికి అస్సలు గౌరవం అనేది ఉండదు. అది ఒక ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, అది సమాజంగా కావచ్చు, సంఘపరంగా కావచ్చు, సంఘపరంగా కూడా వాళ్ళకి విలువ ఉండదు. కానీ ఆ దినాలు, ఇప్పుడు నేటి దినాల్లో ధనానికే విలువ, డబ్బుకే విలువ. ఇంకో విషయం చెప్పమంటారా? నువ్వు డబ్బు ఎలా సంపాదించావన్నది ప్రాముఖ్యత కాదు. ఇప్పుడు నేటి దినాల్లో డబ్బు ఉందా లేదా, ఇదే ప్రాముఖ్యత. అందుకే మనిషి తన విశిక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఏం చేస్తున్నారో తెలియటం లేదు వారిగానే. నేను డబ్బు సంపాదించాలి, ఎలా ఉంటేనేమి, డబ్బు ఉంటేనే నన్ను అందరూ గౌరవిస్తారు అని మనిషి ధనం వైపు వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూను మన కరోనా రాకముందైతే ఇంకా స్పీడ్గా వెళ్ళిపోయేవారు. ఇంకా ప్రతిదీ కూడా ధనం 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 అనుకుని వెళ్ళిపోయేవారు. మధ్యలో కరోనా వచ్చింది 2019లో. ప్రజలకు బ్రేక్ పడింది. అప్పుడు అమ్మో ఎప్పుడు ఎవరు ఎలాగుంటామో తెలియదు, ఏమో ఈ డబ్బు సంపాదించుకుంటే ఎవరిదవుతుంది, ఇదిగో ఆ వ్యక్తి అలా కరోనాతో చనిపోయాడు, ఇంత సంపాదించాడు, అదంతా ఒత్తిదైపోయింది అని కొద్దిగా ఒక 2 సంవత్సరాలు బ్రేక్ వచ్చింది 2022 వరకును. మళ్ళా 2023 నుంచి మరలా ప్రారంభమైపోయింది. మళ్ళా డబ్బు సంపాదన మర్చిపోయారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో మర్చిపోయారు ప్రజలు. మర్చిపోయి మళ్ళా అదే ఉద్యోగ వ్యాపార వ్యవస్థ వైపు పరిగెడతా ఉన్నారు. అయితే ఈ యొక్క ధనవంతుడు కూడా అలాగే తన యొక్క జీవిత విధానంలో డబ్బు సంపాదించడానికి, ధనాన్ని సంపాదించడానికి తన యొక్క సమయాన్ని, దేవుని సన్నిధికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇవ్వకున్నా, దేవుని సన్నిధికి వెళ్ళకున్నా, ఇతను ఒక దేవుని బిడ్డ, దేవుని ప్రజా ఇతను. ఇంకా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వకున్నా డబ్బు సంపాదన మీద మనసు పెట్టాడు. చివరికి దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఇంకా సుఖిస్తాను, సంతోషిస్తాను, ఆనందిస్తాను, నాకు ఇందులోనే సుఖం దొరుకుతుంది, తింటాను, త్రాగుతాను, నా ఇష్టం అనుకున్నాడు.
అక్కడ నీ ఇష్టం కుదరదు, అక్కడ దేవుని చిత్తం అని చెప్పి వెంటనే వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే నువ్వేం చేస్తావు అని దేవుడు అతనికి ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అతనికి వేయటం లేదు, మనకే వేస్తున్నాడు దేవుడు. అలా వెళ్ళిపోతున్నావా? డబ్బు వైపు పరిగెడుతున్నావా? ఒక్కసారి ఆలోచించి ప్రియ దేవుని బిడ్డ, నువ్వెవరివైనా కావచ్చు, దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నారు ఆయన. కనుక ఒక్కసారి యేసయ్య వైపు చూడు. నువ్వు డబ్బు సంపాదించడానికి ఎంత నీ సమయాన్ని ఆ యొక్క డబ్బు సంపాదన కొరకు పెడుతున్నావో అంత సమయం, అందులో కొంత సమయం దేవుని వైపు పెట్టు, మంచి కార్యాల వైపు పెట్టు, దేవుని సన్నిధికి వెళ్ళడానికి పెట్టు, ప్రార్థన చేయటానికి పెట్టు, సువార్తను ప్రకటించడానికి పెట్టు. నీలో మంచి కార్యాలు నీ ద్వారా మొదలయ్యేలాగా సమయాన్ని కేటాయించు. అప్పుడు నువ్వు కష్టపడి సంపాదించినదంతా కూడా అది నువ్వు అనుభవించడానికి అవుతుంది. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా 128వ కీర్తనలో, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించేదము. నిశ్చయముగా చేతుల కష్టార్జితం అనుభవించాలి అంటే ఆయుష్ ఉండాలి, దేవుని చిత్తమై ఉండాలి. కనుక మన ఆలోచనలు మన తలంపులు పక్కన పెట్టి దైవ చిత్తాన్ని నెరవేర్చుకుంటే, దేవుడు కష్టపడొద్దు సంపాదించొద్దు నువ్వు సోమరిగా కూర్చొని ఎక్కడ చెప్పలేదు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఆదాము అవ్వలని భూమి మీదకి పంపించినప్పుడు మీరు భూమిని సేదపరిచి మీరు ఆ యొక్క పంటను తిందురు అనేసి దేవుడు వారికి ఆజ్ఞాపించారు. అది ఇంకను నీ ముఖాన్ని చెమట కార్చుకొని భూమిని సేదపరిచి ఆ పంటను నువ్వు పండించినప్పుడు అది ఇంకా గురుగులను ఆ ముండ్ల పొదలను నీకు ఇస్తుందని చెప్పారు. అంటే పని చెయ్యమని చెప్పారు. హల్లెలూయా. 1వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాటలు, మనకి సమయం సరిపోదు. అవన్నీ మనకి బైబిల్ గ్రంథంలో వాక్యాన్ని. మీరు భూమిని శపించినప్పుడు ఆదాముకి భూమిని సేదపరచు అనేసి ఆయన భూమి మీద వ్యవసాయాన్ని మొదలుపెట్టు అని దేవుని దగ్గర నుంచి వర్తమానం అతనికి వచ్చింది. దేవుని మాటను పట్టుకొని అతను భూమి మీద పనిచేయడం ప్రారంభించాడు. అందుకే పూర్వకాలపు పెద్దలు, మరి నేటి దినాల పెద్దలు అంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ పూర్వకాలపు పెద్దలు ఏమనేవారంటే ఉద్యోగము పురుష లక్షణము అనేవారు. అంటే ప్రతి మగవాడు కష్టపడి పని చేయాలి అని చెప్పేవారు అన్నమాట. ఎందుకు? ఆది కాలంలోనే ఆదామును భూమి మీదకి పంపించినప్పుడు దేవుడు నువ్వు కష్టపడి పని చేయు, భూమిని సేదపరచు అని చెప్పారు. కనుక పని చేయమని చెప్పే దేవుడే కానీ సోమరిపోతులాగా ఇంటి దగ్గర ఉండిపోమని చెప్పే దేవుడు కాదు. స్త్రీకి స్త్రీ ధర్మం, పురుషునికి పురుషుని ధర్మం. అంటే కష్టపడి పని చేయడు. స్త్రీ వేదనతో పిల్లలకు అందువు అంటే నీ గృహ నిర్వాహకత్వాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో నీ స్త్రీకి. ఆ విధంగా దేవుడు వారిద్దరిని భూమి మీదకి పంపించారు. కనుక ఎవరు చేయవలసిన పనిని వారు కష్టపడి పని చేయాలి. ఆ సమయం అంతా కూడా దేవుడు కష్టపడి చేయమన్నాడని చెప్పి సమయం అంతా పనుల మీద పెట్టేసుకొని డబ్బు సంపాదనకి పెట్టేసుకొని దేవుని సన్నిధిని ఎగ్గొట్టేసి, మందిరం ఎగ్గొట్టేసి, ప్రార్థన ఎగ్గొట్టేసి, సువార్త ఎగ్గొట్టేసి, ఇలా దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వకున్నా డబ్బుకి నీ హృదయంలో చోటిచ్చి డబ్బు నీ మీద ఏలుబడి చేసినట్లుగా చేసుకోకూడదు. డబ్బు ఎప్పుడు కూడా మన మీద ఏలుబడి చేయకూడదు. అలా ఏలుబడి చేస్తే మనం డబ్బులకు బానిస అయిపోతాం. చాలామంది సంపాదన ఖాళీ ఉండదు, పొద్దున్న అక్కడికి వెళ్తాడు, సాయంత్రం ఎక్కడికి వస్తాడు, ఎప్పుడు సంపాదన 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 అంటాడు అని అనుకుంటారు చాలామంది. ఆ వ్యక్తిని డబ్బు ఏలుబడి చేస్తుంది. డబ్బు ఏలుబడికి ఎప్పుడు కూడా లోబడకూడదు. డబ్బును మనం ఏలాలి. హల్లెలూయా. డబ్బు మనల్ని ఏలకూడదు. యేసుక్రీస్తు వారు చూడండి, ఆ యొక్క పేతురు గారికి ఏం చెప్తారు? ఈ లోకంలో పన్ను కట్టాలి అంటే వెళ్ళు, ఎందుకంటే వారు దేవుని సేవలో ఉన్నారు కనుక చేప దగ్గరికి వెళ్ళి జ్ఞానం వేయి, నీకొక దేనారా నాకొక దేనారా వస్తుంది. అదే అక్కడ దాన్ని ఏమంటారు పేరు, రెండే. ఎందుకంటే నీవు ఒకటి కట్టాలి పన్ను, నేను ఒకటి కట్టాలి. కనుక అవి మనకు అవసరము డబ్బు. అంతకు మించి ఎక్కువ ఉన్నాయనుకోండి ఏమవుతుందంటే అది ఏలుబడి చేస్తుంది. 2 దేనారాలు ఉంటాయని ప్రభువారు చెప్పారు. 2 కాయిన్స్ చేపలో ఉంటాయని చెప్పారు. 2 ఉన్నాయి. అంతకు మించి ఎక్కువ వచ్చాయి అనుకోండి ఆ పేతురు గారికి ధనం మీద ఆశ కలుగుతుంది.
అప్పుడు ఏం చేస్తాడో తెలుసా, గ్యాల వేసి ఆ డబ్బులు తీసి ఆ చేపని సంచిలో పెట్టుకొని వెళ్తుంటాడు. మాట మాటికి ఈ చేప నాకు డబ్బులు ఇస్తుందని ధనాపేక్షలోకి వెళ్ళిపోతాడు. అది వేరే. కనుక మనం దేవుని వైపు మన హృదయాన్ని పెట్టాలి. కష్టపడి పని చేయడం మానేసి సోమరితనంగా ఉండి నేను చర్చికి వెళ్ళిపోతాను, పొద్దున్న వెళ్ళిపోతాను, రాత్రి వెళ్ళిపోతాను, మధ్యాహ్నం వెళ్ళిపోతాను, అక్కడ ప్రార్థన ఉంది, ఇక్కడ ప్రార్థన ఉంది, అక్కడ ప్రార్థన ఉంది, అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అని అలా తిరుక్కొని ఉండమని కూడా దేవుడు చెప్పలేదు. హల్లెలూయా. దేవుని పని చేస్తున్నాను నేను, నాకు దేవుడు చెప్పలేదు, అందరికీ చెప్పలేదు. నాకు ఈ దేవుని పని చేస్తున్నా నేను, దేవుని వాక్యం వినటం తప్పని నేను అంటం లేదు. నీకు ఎంత అవసరమో వాక్యం అంతవరకు నువ్వు తీసుకోవాలి. చూడండి, వాక్యంలో ఉంది, తేనె ఎక్కువగా తినకము, తిని ఎడల అది నీకు అసహ్యం కలిగి దాన్ని తొక్కిదివేమో. అక్కడికి ఇక్కడికి పరిగెట్టు. ప్రార్థన చేయండి వ్యక్తిగత జీవితంలో. దేవుని సహాయం కోరు. నీ యొక్క ఆర్థిక వనరుల కొరకు దేవుని దగ్గర యాచించి అడుగు. దేవుడిని అడుగు, యాచించు. ప్రభువా, నేను నీ పని చేస్తున్నాను, నాకు ఆర్థిక వనరులు దయచేయండి అని మనుషుల దగ్గర యాచించొద్దు, దేవుని దగ్గర యాచించు. దేవుడిని అడుగు, అప్పుడు ఆయన ద్వారాలు తెరుస్తారు. నువ్వు దేవుని పని చేస్తున్నావు కనుక, ఆ యొక్క యేసుక్రీస్తు వారు పేతురు గారు దేవుని పని చేస్తున్నారు కనుక చేప నోట్లోంచి ఇప్పించారు. అలాగే నీకేదో చేపలు పంపిస్తారు ఆయన, నీ అవసరానికి సరిపడదాన్ని ఇవ్వటానికి. అంతేగాని వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి నీ దేవుని సేవకు నీ సేవకురాలి నాకు అది కాదు. అది దేవుడు నామం అవమానించబడదు. ఎందుకో వాక్యం పక్కగా వెళుతుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, నీకు సరిపడా ఆహారాన్ని నేను సిద్ధపాటు చేశాను, ఇంకా నువ్వు దేని కొరకు కష్టపడనక్కర్లేదు అనగానే దేవుడు వెర్రివాడా అన్నాడు. ఒకవేళ ఈ రాత్రే ప్రభుని ప్రాణాన్ని అడిగితే నీవన్నీ ఎవరు అవుతాయి? సంపాదన అనుకుంటున్న నీవు దేవుని సన్నిధిని వెగ్గొట్టేసి దేవుని సన్నిధిలో కనబడవలసిన సమయంలో ప్రతి ఆదివారం దేవుని మందిరంలో కనబడవలసిన నీవు మందిరం కనబడకుండా పని అనుకుంటే, ఒకరోజు దేవుడు పిలిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? భూమి మీద సంపాదించి వదిలేయండి, భార్యో భర్తో బిడ్డలో ఎవరొకరు తింటారు, కానీ ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు ప్రశ్న, నేటి ప్రశ్న అది. ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్ళగలదువా? నిత్యత్వంలో నువ్వు ఉండగలదువా? వారసుడిని నేను యేసుక్రీస్తు వారి వారసుడను వారసురాలని చెప్పుకోగలదువా? ఏది నీ డిగ్రీ? ఎప్పుడు నువ్వు దేవుని మందిరంలో ఉన్నావు? ఎప్పుడు ప్రార్థన చేసావు? ఎప్పుడు మంచి కార్యాలు జరిగించావు? ఏమవుతుంది? భూమి మీద సంపాదించింది ఎవరో తింటారు, కానీ పరలోకం కొరకు నువ్వు ధనాన్ని సమకూర్చుకోకున్నా, పరలోక రాజ్యాన్ని నువ్వు సంపాదించుకోకున్నా, డబ్బు సంపాదన మీద మనసు పడితే ఒకరోజు దేవుని పిలుపు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఆలోచించు ప్రియ దేవుని బిడ్డ. ఈ వ్యక్తిలాగా ఉండకుండా సగం సమయం దేవునికి, సగం సమయం నీ కుటుంబానికి, నీకు. దేవుడు నీకు ఏ పని అప్పగిస్తే ఆ పనిలో బాధ్యతగా కలిగి నువ్వు ఉన్నప్పుడు రెండొంతుల ఆశీర్వాదం అక్కడే ఉంటుంది. 31వ వచనం, మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. మీరైతే ఆయన రాజ్యాన్ని వెతకండి, వెతికినప్పుడు వీటితో కూడా మీకు ఇవి అనుగ్రహింపబడిన. లోకాసు వార్త 12వ అధ్యాయం 31వ వచనంలో ఆయన రాజ్యాన్ని మనం వెతికినప్పుడు, మనకు అప్పచెప్పిన కుటుంబ బాధ్యతను మనం నెరవేర్చుకుంటూ దేవుని రాజ్యం కొరకు మనం ప్రయాసపడినప్పుడు మనకి ఏమి కావాలో అవి ఆయన దయచేస్తాడు. కనుక ఈ ధనవంతుని వలె మనం వండుకుంటా దేవుని రాజ్యాన్ని వెతుకుతూ ప్రార్థిస్తూ సంపాదన వైపే మనసు పెట్టుకుంటా దేవుని వైపు మనం చూసినప్పుడు, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడినప్పుడు మనకి ఏం కావాలి భూమి మీద ఆయన మనకి దయచేస్తాడు. కనుక మనం ఆ విధంగా చేసి దేవుడిచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమె. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవ, ఇంతవరకు మీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత మీరు మాట్లాడినందుకు వందనములు. వెత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించులాగున సహాయం దయచేయండి ప్రభా. నాయన, ఇదిగో ధనవంతుడు నా ప్రాణమా తాగుము తినుము సుఖించుము సంతోషించుము, ఇదిగో నేను గొప్ప ఆస్తిని నీ కొరకు సమకూర్చానన్నప్పుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే ఇవన్నీ ఎవరు అవుతాయని ప్రభా నీ శిష్యులకు అర్థమయ్యే రీతిలో నీ ప్రజలకి నీవు
ఉపమాన రీతిలో వాక్యాన్ని అందించాం ప్రభా. దేవా మీకు స్తోత్ర. ఆ దినాన వారితోనే కాదు, నేటి దినాన నాతో మాతో కూడా మాట్లాడిన దేవుడా, ఎంతవరకు మేము మా పనుల మీద మా భారాల మీద మేము వెళుతున్నామేమో, నీ సన్నిధిని మేము నిర్లక్ష్యం చేశామేమో తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి నాయన. కనికరించి ఇక మీదటి నుంచి ప్రభా అయ్యా మా కుటుంబం కొరకు మేము ఎలాగ ప్రయాసపడుతున్నామో, పరలోక రాజ్యం గురించి నీ సన్నిధిలో నాయన నీవు అప్పగించిన బాధ్యతలను మేము అట్టి రీతిగా నెరవేర్చడానికి మాకు మీ కొరకు సహాయం దయచేయండి. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళడానికి, మంచి కార్యాలు జరిగించడానికి, సువార్తను ప్రకటించడానికి, ప్రార్థించడానికి దేవా మాకు సమయాన్ని అనుగ్రహించి తండ్రి నాయన నీ కృపలో మేము వర్ధిల్లేలాగున ఆధ్యాత్మికంగా మాకు మీ కృప సహాయం దయచేసి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.